దళిత జాతి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ దేశంలోని చీకటి దినం ఏదైనా ఉన్నదంటే అది మాకు డిసెంబర్ 26, 1996లో రామచంద్రపురం నియోజకవర్గం వెంకటాయపై గ్రామంలో మా మాలా మాదిగ పిల్లలకు అతి దారుణంగా శిరోమండనం చేయించి అవమానపరిచే ఆ రోజు దళిత జాతిని అవమానపరిచిన చరిత్ర ఆనాడు కోట త్రిమూర్తులు గారికి ఉన్నదని ఆయన ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి ఆ పంచన ఈ పంచన చేరి దాదాపు 28 సంవత్సరాలు పట్టినా న్యాయమే గెలుస్తుందని చెప్పి, ధర్మమే గెలుస్తుందని చెప్పి దళితుల ఆత్మగౌరవం నిలబడే విధంగానే ఈరోజు విశాఖపట్నం స్పెషల్ కోర్టు తీర్పిచ్చిందని చెప్పి ఆ తీర్పులో ఎవరైతే అట్రాసిటీకి పాల్పడ్డారో దుర్మార్గులందరికీ కూడా శిక్ష పడ్డాం. దళితుల ఆత్మగౌరవానికి నిదర్శనమని ఈరోజు ధర్మం గెలిచిందని, న్యాయం గెలిచిందని చెప్పి దళితుల మీద ఒక నానుడు ఉంది. కొంతమంది దుర్మార్గులు ఎస్సీ అట్రాసిటీ వాళ్ళ ప్రలోభాలకు ఉపయోగించుకుంటున్నారని చెప్పి, కానీ ఈరోజు ప్రలోభాలకు లొంగిపోయి దళితులందరూ కూడా మరి అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తారని చెప్పి ఒక నానుడు ఉంది. 28 సంవత్సరాలైనా సరే ఈరోజు దోషులకి శిక్ష పడ్డదంటే నా దళితులు ఎంత నిజాయితీగా నిలబడతారో దీనికి ఇదే నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. అదేవిధంగా మేము ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడే ఈ దుర్మార్గుడికి తోట త్రిమూర్తులకి ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడే మేము వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి మేము చెప్పాం, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు దళితులకు గుండు గీయించి దళితులను అవమానపరిచిన చరిత్ర ఉన్న వ్యక్తికి మీరు గవర్నర్ గారి కోటాలో మీరు ఎమ్మెల్సీ ఇవ్వడం అంటే అది దుర్మార్గమని మీరు వెంటనే దీన్ని వెనక్కి రీకాల్ చేసుకోవాలని చెప్పి మేము ఆవేదన వ్యక్తం చేసినప్పటికీ ఆ రోజు మమ్మల్ని పట్టించుకున్న చరిత్ర లేదు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు కూడా చెప్తున్నాం, అయ్యా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు రీకాల్ చేయలేదు కాబట్టి ఈరోజు కోర్టు ఇచ్చిన తీర్పు నీకు చెంపపెట్టుగా మేము భావిస్తున్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎన్నికల్లో దళితుల ఓట్లు కావాలనుకుంటే నువ్వు ఈ దుర్మార్గులు వెంటనే పార్టీని సస్పెండ్ చేయాలి, అదేవిధంగా అభ్యర్థుల నుంచి నువ్వు తొలగించాలని చెప్పి, లేదు త్రిమూర్తులే కావాలంటే దళితులంతా కూడా యావత్ దళిత జాతి మొత్తం ముక్తగండతో నిన్ను ఓడించడమే మా లక్ష్యం అవుతుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. నమస్తే అండి, అందరికీ జై భీములు. నా పేరు పిట్టా చంద్రశేఖర్, న్యాయవాదిని. ఈరోజు ఎస్సీ స్పెషల్ కోర్టు ఏదైతే ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్సీగా గెలిచినటువంటి తోట త్రిమూర్తులు మండపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టారో అతనికి చంపబెట్టుగా విశాఖపట్నం స్పెషల్ కోర్టు ఎస్సీ వారు ఆయనకి శిక్ష విధించడం అనేది జరిగింది. ఇది 1000 రాబందులు తిన్న ఒకటైనా సరే ఒక గాలివాంతకు పడుతుంది అన్నారు. అలాగే భారత రాజ్యాంగం కల్పించినటువంటి న్యాయ వ్యవస్థ ఏదైతే ఉన్నదో ఎన్ని సంవత్సరాలైనా సరే నువ్వు చేసిన అన్యాయాన్ని మేము నిరూపించాం కనుక, దళితులు ఐక్యత మేము నిలబడ్డది కనుక నీకు ఈరోజు శిక్ష పడింది. నువ్వు ఈరోజు కాకపోతే ఈరోజు నువ్వు బెయిల్ మీద సస్పెన్షన్ సెంటెన్స్ చేసుకుని నువ్వు బయటకు రావచ్చు. రేపు పైకోర్టులో కానీ అంతకుమించి పైకోర్టులో కానీ నువ్వు ఏ రోజైనా సరే నువ్వు జైలు శిక్ష అనుభవించక తప్పదు. నిన్ను నమ్ముకున్న కార్యకర్తలు ఏమవుతారో నువ్వు ఒకసారి గుర్తించుకో. వాళ్ళని బొమ్మ చేయకు. నువ్వు నేరస్తుడివి. ముక్తకంఠంతో మేము ఎప్పుడు దళిత జాతి 28 సంవత్సరాల నుంచి నువ్వు నేరస్తుడివి అన్నా నువ్వు ఎంతో మందిని ప్రలోభ పెట్టి నీ వెనకాల తిప్పుకుంటున్నావు. అది తప్పు. తోట త్రిమూర్తులు ఇక్కడి నుంచి అయినా సరే న్యాయ వ్యవస్థ ఎప్పటికైనా అల్టిమేట్ న్యాయ వ్యవస్థ గెలుస్తుంది. దళితుల ఐక్యత ఎప్పటికైనా సరే అల్టిమేట్ నువ్వు గుర్తించుకో. మండపేట నియోజకవర్గంలో తన ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చడమో లేదంటే కనుక తన అభ్యర్థిత్వాన్ని పార్టీ సభ్యత్వాన్ని క్యాన్సిల్ చేసి ఇక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు మేల్కొకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. ఆయనకి ఇప్పటికే చాలాసార్లు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఎన్నో ఎదురు దెబ్బలు తగినాయి. అయినా సరే నువ్వు మొండితనంగా నువ్వు ఇదే రాకడు కొనసాగిస్తే ఏదైతే నువ్వు ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులకి జరిగిందో నీకు కూడా అదే జరుగుతుంది. ఈ దళిత సంఘాలన్నీ కలిసి నీకు వ్యతిరేకంగా ఓటేయడం మాత్రం తథ్యం అని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేసుకున్నాను. దళితుల ఐక్యత.